వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, సురేష్ బాబు, వెంకటేష్ సందడి చేశారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగ్గా వెంకటేష్ స్పందిస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నీరజ. తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు. ఏ మాత్రం సమయం దొరికినా తన భార్యతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇద్దరం కలిసి టూర్స్ వెళ్తాం. ఆమెతో కలిసి అప్పుడప్పుడు వంట చేయడం నాకు చాలా ఇష్టమని అన్నారు. అలాగే తనకు క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని అంటే తనకు చాలా ఇష్టమని వెంకటేష్ చెప్పారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తరువాత సచిన్ ధోనీని కలవడం గురించి ప్రస్తావించారు. డ్రెస్సింగ్ రూమ్లో ధోనీని అభినందించేందుకు వెళ్లిన సమయంలో ధోనీ చేసిన పని చూసి షాక్ అయ్యానని అన్నారు. ధోనీ చేసిన పని గురించి వెంకీ మామ ఏం చెప్పాడో తెలియాలంటే డిసెంబర్ 27న ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్స్టాపబుల్ 7వ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.